సీతాన్వేషణ చేయటం కోసం దక్షిణ దిక్కుకి హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలైనటువంటి మహావీరాధివీరులైనటువంటి వాళ్ళు వెళ్ళటం, అక్కడ సంపాతి సీతాదేవి లంకలో ఉన్నది అని చూచి చెప్పటం, దాంతో కపులందరూ కూడా సముద్రాన్ని దాటేటువంటి మహావీరుడు ఎవరా అని వాళ్ళల్లో వాళ్ళు విచారించుకొని ఆంజనేయుడిని ఆ పనికి నియోగించటం, ఆంజనేయుడు సముద్ర లంఘనానికి సిద్ధమై మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కి ఆ పర్వత శిఖరం మీద ఎడమ మోకాల్ని వంచి ఆ మోకాల్ని నేలకి తాటించి, కుడి కాల్ని మోకాలు వంచి పాదాన్ని నేలకి తాటించి దూకటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు తన యొక్క దేహాన్ని పెంచాడు. ఆ దేహాన్ని ఎంత పెంచాడు అనంటే 30 యోజనాల పొడవు 10 యోజనాల వెడల్పు ఉండేటట్టుగా పెంచాడు. అంటే హనుమంతుడికి ఈ వరం ఉంది. అంటే దేహాన్ని ఎంత కావాలంటే అంత పెంచుకునేటట్టుగా, ఎంత కావాలంటే అంత తగ్గించుకునేటట్లుగా ఒక వరం ఉంది. ఆ వరం కారణంగా అలా 30 యోజనాల పొడవైనటువంటి దేహంతో ఆయన ఉన్నాడు. మరి ఆ సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమవుతూ ఆయన 4 దేవతల్ని తన మనస్సులో స్మరించాడు. సూర్యుడు, ఇంద్రుడు, తన తండ్రి అయినటువంటి వాయుదేవుడు, బ్రహ్మదేవుడు, ఈ 4కి కూడా నమస్కారం చేసి ఆ తర్వాత శ్రీరాముడు తనకిచ్చినటువంటి ఉంగరాన్ని నోట ధరించాడు. ఇక్కడ ఉంగరాన్ని నోట ధరించటము అనేటువంటి దాన్ని మనం ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళం ఒక రకమైనటువంటి భావాన్ని తీసుకోవచ్చు. శ్రీరాముడు ఇచ్చినటువంటి ఉంగరాన్ని నోట ధరించటము అంటే శ్రీరామ నామాన్ని నోట పలకటము అని. అంటే నిరంతరము కూడా శ్రీరాముడిని తలుచుకుంటూ ఆయన ఆ లంకకి ప్రయాణం అవుతూ ఉన్నాడు. ఒక్కసారిగా ఆ కొండ శిఖరం మీద నుంచి ఒక్క దుమకటానికి ఆకాశంలోకి ఎగిరాడు. ఎప్పుడైతే ఆంజనేయుడు ఆకాశంలోకి ఎగిరాడో ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు, చేమలు మొదలైనటువంటివి, ఈ పర్వత శిఖరానికి సంబంధించినటువంటి రాళ్ళు, రప్పలు మొదలైనటువంటివి, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆయనతో పాటుగా సాగనంపటానికి వెళ్ళేటట్టుగా ఆయనతో పాటుగా ఆకాశానికి లేచింది. కొంత దూరం ఆంజనేయుడితో ప్రయాణం చేసి అక్కడ సముద్రంలో పడిపోయింది. ఏమిటి వర్ణన అని అంటే ఆయన వెళ్తున్నటువంటి వేగం ఏదైతే ఉందో ఆ వేగానికి ఇక్కడ ఉన్నటువంటి చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు అన్నీ కూడా ఒక్కసారిగా అలా లేచి ఆ సముద్రంలో పడిపోయింది. వాయువేగంతో వెళుతున్నాడు హనుమంతుడు. అలా కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక పర్వతం, అది మైనాక పర్వతం అని అంటారు, మైనాకుడు అంటారు. ఆ మైనాక పర్వతం ఆ సముద్రంలో నుంచి పైకి వస్తూ ఉన్నది. ఎందుకనంటే ఆంజనేయుడికి విశ్రాంతి కల్పిద్దాం కొంచెం సేపు, ఎందుకనంటే 100 యోజనాల దూరం ఈయన పోవాలా, కాబట్టి మధ్యలో కనుక కొంత విశ్రాంతి కల్పిస్తే అక్కడ కాస్త బలం పుంజుకొని వెళతాడు అనేటువంటి ఉద్దేశంతో అలాగా ఆ పర్వతం పైకి వస్తూ ఉంది. అయితే ఈ విషయం ఆంజనేయుడికి తెలియదు. ఇదేదో రాక్షస మాయ అని అనుకున్నాడు. దాన్ని తన యొక్క వక్షస్థలంతో తాటించాడు. దాంతో ఆ శిఖరం కాస్త విరిగి పడిపోయింది. అప్పుడు మైనాకుడు అంటున్నాడు, ఓ ఆంజనేయ, నీకు విశ్రాంతినివ్వటం కోసమే నేను ఇలా సముద్రంలో నుంచి వచ్చాను. మాకు పూర్వకాలంలో రెక్కలుండేవి, పర్వతాలన్నిటికీ రెక్కలుండేవి. ఈ రెక్కలుంటే ఎక్కడికి పడితే అక్కడికి మేము ఎగిరిపోతూ ఉండేవాళ్ళం, ఎక్కడ కావాలంటే అక్కడ నివాసం ఉంటా ఉండేవాళ్ళం. ఏ పర్వతం కూడా ఎక్కడా శాశ్వతంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అలా రెక్కలతో ఎగిరి వెళుతూ ఉన్నప్పుడు మేము ఎక్కడో ఒక చోట దిగాల్సి వచ్చినప్పుడు అక్కడ కొన్ని ప్రాణులు, జీవులు అన్నీ కూడా చనిపోతూ ఉండేవి. కాబట్టి దేవతలంతా కూడా ఆలోచించి ఏం చేయాలని నిశ్చయం చేసుకొని దేవేంద్రుడి దగ్గరికి పోయి ఆయనతో మొరబెట్టుకున్నారు. అయ్యా, ప్రాణిహింస జరిగిపోతా ఉంది, అన్యాయంగా ఎంతమందో హతమైపోతా ఉన్నారు ఈ పర్వతాల మూలాన, కాబట్టి వీటి యొక్క రెక్కలను ఖండించాలి అని అంటే అప్పుడు
ఆ పర్వతాల యొక్క రెక్కల్ని ఖండిస్తున్నాడు తన వజ్రాయుధంతో దేవేంద్రుడు. ఆ సమయంలో ఈ మైనాకుడు చిన్నవాడు, అందుకని సముద్రుడు తనలో దాచుకున్నాడు. హిమవంతుడి కుమారుడైనటువంటి వాడు మైనాకుడు, అందుకని సముద్రుడు తనలో దాచుకున్నాడు ఈ మైనాకుడిని. కానీ ఇప్పుడు శ్రీరామ కార్యార్థమై ఆంజనేయుడు లంకకు వెళుతున్నాడు. ఆ వెళ్ళటం కూడా ఆకాశ మార్గంలో వెళుతున్నాడు. 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయనకి విశ్రాంతి కల్పించాలి అని సముద్రుడు చెబితే, అదిగో అందుకోసం అని చెప్పి ఈయన అలా పైకి వస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని చెప్పాడు. చెబితే, సరే నేను రామకార్యార్థం బయలుదేరి వెళుతున్నాను, వెళ్ళేటువంటి వాడిని నేను ఆగటానికి, మధ్యలో ఆగటానికి వీల్లేదు, విశ్రాంతి తీసుకోవటానికి వీల్లేదు. ఈ దైవ కార్యంలో ఏ రకమైనటువంటి విశ్రాంతి లేకుండా నా పని అయిపోయేంత వరకు కూడా ఒక్క క్షణం కూడా నేను ఎక్కడ నిలవను. కాబట్టి నేను నీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించినట్టుగా ఇదిగో నా హస్తాన్ని నీ మీద ఉంచుతున్నానని హస్తాన్ని అక్కడ ఉంచి ఆయన మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళేటప్పటికీ వెళుతున్నటువంటి ఆంజనేయుడు అలా ఆగిపోయాడు. వెనక్కి రాలేదు, ముందుకు పోవటం లేదు, పైకి పోవటం లేదు, కిందకి పోవటం లేదు, అలా ఆగిపోయాడు. ఏమిటా, ఎందుకు ఆగిపోయానా అని ఆయనకి సందేహం వచ్చింది. నేను ఇంతవరకు కూడా ఈ వాయువు యొక్క బలంతో నేను ఇలా వెళుతూ ఉన్నానే, ఎందుకని ఇట్లా నేను ఆగిపోయాను అని అలా కిందకు చూచాడు. కిందకు చూస్తే తన యొక్క నీడని, సముద్రంలో పడ్డటువంటి తన యొక్క నీడని ఒక రాక్షసి పట్టి ఆపింది. ఆ రాక్షసి పేరు సింహిక. ఆపేటప్పటికల్లా ఆయన ఆగిపోయాడు. ఆ తర్వాత ఈ రాక్షసి ఆ హనుమంతుడిని అలా క్రిందికి లాగటం కోసమని ఈ నీడని అలా క్రిందికి లాగుతూ ఉంది. నీడను లాగుతూ ఉంటే అతడు కూడా క్రిందికి వస్తూ ఉన్నాడు. అలా వచ్చి సముద్రం దగ్గరికి వచ్చినప్పటికల్లా అతన్ని మింగాలని అనుకుంది ఈ సింహిక. ఓహో సరే, దీని పని ఇట్లా ఉందా అని చెప్పి ఆ సింహికని ఆ తల మీద ఒక ముష్టిఘాతాన్ని ఇచ్చాడు. అంతే, దాంతో అది కాస్త ప్రాణాలు వదిలిపెట్టి రక్తం అలా ముక్కుల నుంచి, కళ్ళ నుంచి, అన్నిటి నుంచి కూడా బయటికి వస్తూ ఉంటే అలా పడిపోయింది. ఇది ఎవరు, ఈ రాక్షసి ఎవరు అనేటువంటిది చాలా సందేహంగా ఉంది. అయితే మనకి ఈ ప్రపంచంలో ఇప్పుడు కూడా దీని మీద, రామాయణంలో ఉన్నటువంటి ఈ విషయం మీద సందేహాలు ఉంటే కొందరు పరిశోధన చేశారు. ఏమిటంటే ఇలా వెళ్ళేటువంటి వాటిని ఆపే శక్తి ఎవరికైనా ఉంటుందా అని. అక్కడ కథగా ఓ సింహిక అనేటువంటి రాక్షసిని కల్పించి చెప్తే చెప్పుండొచ్చు. కానీ వెళ్ళేటువంటి వాడు అలా ఆగిపోవటానికి ఏమిటి కారణం? కాబట్టి సముద్రంలోనే ఏదో ఒక కారణం ఉండి ఉండాలి అని, అలాంటి దాన్ని ఇప్పుడు ప్రపంచంలో బెర్ముడా ట్రయాంగిల్ అని ఒకటి ఉంది. దాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. అక్కడ విమానాలు పైనుంచి వెళ్ళిపోతూ ఉంటాయి సముద్రం మీదుగా. అలా విమానాలు వెళ్ళిపోతూ ఉంటే ఆ బెర్ముడా ట్రయాంగిల్ అనే చోట, అంటే ఒక త్రికోణాకారంగా ఉన్నటువంటి ప్రదేశం అది సముద్రంలో. ఆ ప్రదేశంలో ఆ విమానం కాస్త ఆగిపోయి అలా సముద్రంలో పడిపోతుంది. ఈ ప్రకారంగా ఇప్పటికి కొన్ని వందల విమానాలు అలా పడిపోయింది ఇంతకుముందే, చాలా కాలం కింద. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని నిషేధించారు. చాలా దేశాల యొక్క విమానాలు అలా పడిపోయినాయి. చాలామంది అలా మరణించడం కూడా జరిగింది. ఇంతవరకు కూడా దాన్ని కనిపెట్టలే ఎవరు. కాకపోతే రామాయణంలో ఉన్నటువంటి ఆ గాథని ఇదిగో ఇట్లా పోల్చుకుంటున్నారు. ఓహో, సముద్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక భయంకరమైనటువంటి ఆ పరిస్థితి ఏదో ఒకటి ఉన్నది. దీని కారణంగా ఆ పైన వెళ్ళేటువంటి విమానాలన్నీ కూడా ఆగిపోయి కింద పడిపోతున్నాయి. దాన్ని పరిశోధన చేయడానికి వెళ్ళినటువంటి విమానాలు కూడా అలాగనే పడిపోయి మళ్ళీ తిరిగి రాలా. అందువల్ల ఇప్పుడు ఎవ్వరు కూడా దాని దాపులకు పోవటం లేదు. అది అట్లా నిషేధిత ప్రాంతంగా ఉంది ఇప్పుడు ప్రపంచంలో బెర్ముడా ట్రయాంగిల్ అనేటువంటి. సరే, ఆ తర్వాత సింహికని చంపిన తర్వాత మళ్ళీ ఆంజనేయుడు తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత అలా వెళుతూ ఉన్నాడు ఆయన.
అయితే దేవతలంతా కూడా ఒక ఆలోచన చేశారు, ఆంజనేయుడు ఈ సముద్రాన్ని దాటగలుగుతాడా లేదా, మధ్యలో ఏదైనా ఆటంకం కనుక వస్తే మరి ఆగలేక పడిపోతాడా, ఇతని యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అని వాళ్ళంతా ఆలోచించి నాగమాత అయినటువంటి సురసని ఇక్కడికి పంపించారు. ఆ సురస ఆ ఆంజనేయుడు అలా వెళుతూ వెళుతూ ఉంటే ఎదురుగా వచ్చి, ఆకాశ మార్గంలోనే ఎదురుగా వచ్చి నిలబడి అలా నోరు తెరుచుకొని ఉంది. ఓ పెద్ద బ్రహ్మాండమైనటువంటి నోరు. ఓహో సరే ఇలాగుందా అని చెప్పి ఆంజనేయుడు తన యొక్క శరీరాన్ని తగ్గించి ఆ నోట్లోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత శరీరాన్ని పెంచేసి అదిగో దాని యొక్క పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేసి, అప్పుడు దేవతలంతా కూడా బడి బడి అని ఆంజనేయుడిని ప్రశంసించారు. ఈ ప్రకారంగా ఆంజనేయుడు అలా వెళ్ళి వెళ్ళి చివరికి లంకా నగరానికి వెలుపల ఉన్నటువంటి సువేలాద్రి అనేటువంటి పర్వతం, సువేల అనేటువంటి పర్వతం ఉంది, ఆ సువేలాద్రి మీద ఆయన దిగటం జరిగింది. అక్కడ దిగిన తర్వాత ఇప్పుడు లంకలోకి వెళ్ళాలి. లంక చుట్టూ కూడా పెద్ద భారీ అయినటువంటి అగర్తలు త్రవ్వించి పెద్ద గోడలతోటి నిర్మించారు. అంటే చీమ చిటుక్కుమన్నా కూడా తెలుస్తుంది. ఎవ్వరు లోపలికి కానీ వెలుపలికి కానీ పోవాలి అని అంటే ఆ ద్వారపాలకాలుగా ఉన్నటువంటి లంకిణి ఉంది, ఆ లంకా నగరాన్ని పాలిస్తున్నటువంటి లంకిణి, అదిగో ఆ లంకిణికి తెలియకుండా ఈగ కానీ దోమ కానీ లోపలికి పోవటానికి వీల్లేదు, బయటికి రావటానికి వీల్లేదు. అంతేకాదు లోపలికి పోవాలి అని అంటే ఈ అగర్తల్ని దాటుకొని కూడా పోవాలి. అయితే ఆంజనేయుడు సముద్రాన్ని దాటినాడు కనుక ఈ అగర్తలు ఆయనకు లెక్కలవి కాదు. కానీ ఇలా లోపలికి పోవాలంటే లంకిని అలా అడ్డం వచ్చేసి, ఈ లంకినికి పూర్వంలోనే బ్రహ్మదేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు లంకా నగరానికి కాపలాదారుగా ఉంటావు, అయితే నిన్ను తప్పించుకొని పోయేటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అటువంటి బలం నీకుంది, నిన్ను మించినటువంటి వాడు ఎవడు లేడు. కానీ ఒక్కసారి మాత్రం ఒక కోతి వస్తుంది, ఆ కోతి వచ్చినప్పుడు దాని దెబ్బకి నువ్వు ప్రాణాలు వదిలేస్తావు, అదే గుర్తు లంక నాశనం అవుతుందని, లంక నాశనం అయిపోవటానికి అది గుర్తు అది. అయితే ఎప్పుడైతే ఈ ఆంజనేయుడు ఇక్కడ సువేలాద్రి మీద దిగాడో ఆ పర్వతం నుంచి కిందకు వచ్చేసి తన యొక్క రూపాన్ని బాగా తగ్గించేశాడు. ఎంత తగ్గించాడు అని అంటే రామాయణంలో ఒక వర్ణన ఉంది ఆంజనేయుడి యొక్క రూపాన్ని. ఏమిటది అని అంటే పిల్లి అంత అని. పిల్లి యొక్క రూపం ఎట్లా ఉంటుందో అంత రూపానికి అతడు వచ్చేసాడు. అయితే ఈ పిల్లిలాగా ఉన్నాడు అనే వర్ణన దేనికి చేశారు? ఇక్కడ వాల్మీకి రామాయణంలో కూడా అలా చెప్పడం జరిగింది, పిల్లి ఎంత అని. ఎందుకని అని అంటే పిల్లిని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే చీకట్లో చక్కగా అన్నిటినీ కనిపెట్టగలుగుద్ది పిల్లి. మనకి కాంతి ఉంటేనే మనం అన్నిటినీ చూడగలుగుతాం, పిల్లి మాత్రం చీకట్లోనే అన్నిటినీ చూడగలుగుద్ది. అలాగే ఏమాత్రం శబ్దం చేయకుండా శత్రువుని పట్టేస్తుంది. ఇది పిల్లి యొక్క లక్షణం. పిల్లి కనుక ఇంట్లో వెళుతూ ఉంటే అది కేక వేయకుండా కనుక ఉంటే ఎవ్వరు కూడా శబ్దాన్ని మాత్రం వినరు. అట్లా దానికి పాదాల కింద దిండ్లు ఉంటాయి, మెత్తటి దిండ్లు, అందుకని ఆ పిల్లి శబ్దం చేయదు. సరే ఇలా ద్వారం దగ్గరికి వచ్చినప్పటికల్లా లంకిని నిలబడింది. ఆ లంకినితో ఆంజనేయుడికి కొంత సంభాషణ జరుగుద్ది. ఎవరు నువ్వు లోపలికి పోవటానికి వీల్లేదు అని అంటుంది లంకిని. ఓహో అలాగనా, ఎందుకని పోవటానికి వీల్లేదు, నాకే నేనేం చేస్తాను కాబట్టి అని అంటున్నాడు హనుమంతుడు. ఏమైనా సరే నా అనుమతి లేకుండా ఎవరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని అంటున్నది. అప్పుడు ఆంజనేయుడు శరీరాన్ని పెంచి ఆ లంకిని నెత్తి మీద ఒక్క ముష్టిఘాతం ఇచ్చాడు. దాంతో అది రక్తం కక్కుని పడిపోయి చనిపోయింది. ఆ చనిపోయే ముందు చెబుతుంది, ఓ ఆంజనేయ, నీవు శ్రీరామ భక్తుడివి, శ్రీరాముడి కార్యార్థమై నువ్వు ఈ లంకకు వస్తున్నావు, నన్ను చంపావు అని అంటే
ఈ లంకకి చేటు దాపురించింది అని గుర్తు. ఇది నాకు బ్రహ్మదేవుడు చెప్పాడు, కాబట్టి నువ్వు హాయిగా వెళ్ళు, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి అది సరిపోయింది. ఇక లంకలో ప్రవేశించినటువంటి ఆంజనేయుడు లంకలో ప్రతి చోటుని వెతుకుతూ ఉన్నాడు. చివరికి రావణుని యొక్క భవనంలో ప్రవేశించాడు. ఆ భవనంలో ప్రవేశించి అందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆదమర్చి నిద్రపోతూ ఉన్నారు. చాలామంది స్త్రీలకి ఒంటి మీద బట్టలన్నీ కూడా తొలగిపోయినాయి. ఇటువంటి దృశ్యాలు చూడాల్సి వచ్చినందుకు ఆంజనేయుడు చాలా బాధపడ్డాడు. ఎందుకనంటే అతడు ఆజన్మ బ్రహ్మచారి ఆంజనేయుడు కనుక అటువంటి వాడు ఇలాంటి దృశ్యాలను చూడటానికి చాలా బాధపడ్డాడు. అయితే రామకార్యం గనక ఇది తప్పదు గనక అలా చూస్తూ వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ వెళుతూ ఉంటే రావణుడు ఆయన పక్కన మండోదరి ఒక మంచం మీద పడుకొని ఉంటే చూశాడు. ఆ మండోదరిని చూసి ఈమె సీతేమో అని అనుకున్నాడు. కొద్దిసేపు సీతాదేవే అని అనుకొని తర్వాత మళ్ళీ ఆలోచన చేశాడు. సీతాదేవి కనుకైతే ఇలా ఎందుకుంటుంది, ఆమె మహాపతివ్రత, అలాంటి ఆమె ఇలాంటి దుష్టుడి యొక్క పక్కలో ఉండటం అనేటువంటిది జరిగేది కాదు. నేను కోతి బుద్ధి నాకు పోలేదేమో, అందుకనే ఇట్లా అనుకున్నాను, ఇదేమిటి నేను ఇలా అనుకున్నాను అని అనుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. అలా అనేకమైనటువంటి గృహాలను వెతికాడు, అనేకమైనటువంటి ప్రదేశాలను వెతికాడు, అనేకమైనటువంటి వనాలను వెతికాడు. అలా వెతుకుతూ 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 చిట్ట చివరికి ఇదిగో ఈ అశోకవనానికి వచ్చాడు. ఈ అశోకవనానికి వచ్చేటప్పటికల్లా తెలతెలవారుతా ఉంది. అంటే రాత్రిపూట వచ్చినటువంటి ఆంజనేయుడు తెల్లవారులు కూడా ఇలా లంకానగరం అంతా వెతుకుతానే ఉన్నాడు. వెతికి తెల్లవారుజాముకి ఈ అశోకవనానికి వచ్చాడు. అశోకవనంలో అంగుళం గాలిస్తూ ఉన్నాడు. అలా గాలిస్తూ గాలిస్తూ ఉంటే ఒక చోట నుంచి మాటలు వినపడతా ఉన్నాయి. ఏమిటా మాటలని వింటున్నాడు. రావణాసురుడు అప్పుడే వస్తున్నాడు. అతడు సీతతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ సీత, నీకు ఇచ్చినటువంటి గడువు అయిపోయింది. నీవు గనక మనసు మార్చుకొని మళ్ళీ నా దగ్గరికి కనుక వచ్చావా నువ్వు బ్రతుకుంటావు, లేకపోతే నిన్ను ఈ రాక్షస స్త్రీలు ముక్కలు ముక్కలు చేసి తినేస్తారు. రాముడు ఇక్కడికి వస్తాడనేటువంటి మాట కల్లా ఈ లంకలో శత్రుదుర్భేద్యమైనటువంటి ఈ ప్రదేశంలో ప్రవేశించడానికి ఎవరికి కూడా సమర్థత ఉండదు. కేవలం నరులైనటువంటి రామలక్ష్మణులు వాళ్ళు ఈ లంకలోకి రావటం అనేది జరగనే జరగదు. కాబట్టి నువ్వు మనసు మార్చుకో, నా రాణులందరికీ కూడా నిన్ను అధికారిగా చేస్తాను, వాళ్ళందరి యొక్క సేవలు నువ్వు పొందుతావు, నీకు కావలసినటువంటి సంపదలన్నీ కూడా నీ అధీనం అవుతా ఉన్నాయి. నేను ఈ లోకంలో దేవేంద్రాది దేవతలను కూడా జయించగలిగినటువంటి పరాక్రమశాలి, నాకన్నా పరాక్రమవంతులు ఇంకెవరు లేరు. దిక్పాలకులందరూ కూడా నాకు దాసులై ఉన్నారు. ఈ వైభవం అంతా కూడా నువ్వు అనుభవించాలి. అంతేగాని ఆ మానవుణ్ణి పట్టుకొని భార్యని పోగొట్టుకొని దిక్కులేక తిరుగుతా ఉన్నటువంటి ఆ రాముణ్ణి పట్టుకొని ఆ రాముడు ఎప్పుడో వస్తాడు నన్ను రక్షిస్తాడు అని అనుకుంటే అది మాత్రం కల్లా అని చెబుతూ ఉన్నాడు. సీతాదేవి అతడితో మాట్లాడుతున్నా ముఖం పక్కకి తిప్పుకుంది, ఏమి మాట్లాడకుండా అలాగా ఉంది. ఇదంతా దూరం నుండి చూస్తున్నాడు హనుమంతుడు. ఓహో, రావణుడు ఇట్లా బెదిరిస్తున్నాడు అని అంటే ఈయన సీతాదేవే అయి ఉంటుంది అని మనస్సులో అనుకున్నాడు. అనుకొని అతడు ఆ సీతాదేవి ఉన్నటువంటి ఆ సింస్పా వృక్షం ఏదైతే ఉందో ఆ చెట్టును ఎక్కి చిన్న రూపంతో ఆకుల మాటన దాగి ఉండి ఆ రావణుడు ఉన్నంత వరకు కూడా అలాగనే ఉన్నాడు. ఇక రావణుడు సీతను హెచ్చరించి వెళ్ళిపోయాడు. రావణుడు హెచ్చరించడం తప్ప ఇంక చేయగలిగేది ఏమీ లేదు. కారణం ఏమిటంటే అదిగో ఆ నలకుబరుడి యొక్క శాపం, ఇష్టం లేని ఇంటిని కనుక తాకితే నీ తల 1000 వక్కలు అవుతుందని చెప్పి శాపం పెట్టడం వల్ల ఇష్టం లేనటువంటి సీతాదేవిని తాకడానికి వీల్లేదు రావణుడు. కాబట్టి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా రామ 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 అని రామ భజన చేసుకుంటా అక్కడ ఆ ఆకుల మాటను ఉంటే అప్పుడు సీతాదేవి ఎవరా ఈ రామ భజన చేస్తున్నదని చెప్పి ఆ చెట్టు పైకి చూసింది. సరిగ్గా కనిపించటల్లా
ఆకుల మాటన ఎక్కడో ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. క్రమంగా ఆ ఆంజనేయుడు చిన్నగా కిందకి దిగాడు. అలా దిగి సీతాదేవికి నమస్కారం చేశాడు. ఆ తర్వాత రామలక్ష్మణులకి సంబంధించినటువంటి గాథని చెబుతూ ఉన్నాడు. మొదట సీత భయపడిపోయింది. ఎందుకనంటే ఇది కూడా మళ్ళీ రాక్షసమాయేమో అని. అయితే ఈయన కథ చెప్పుకుంటా వస్తున్నాడు. అయోధ్యాధిపతి దశరథ మహారాజు, ఆయనకి 4 కుమారులు. ఆ 4 కుమారులు శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అయితే తండ్రి యొక్క ఆజ్ఞ మేరకి శ్రీరాముడు లక్ష్మణునితో సీతాదేవితో కలిసి అరణ్యానికి వచ్చారు. వాళ్ళు దండకారణ్యంలో ఉండగా పంచవటిలో నుంచి రావణుడు సీతను అపహరించాడు. ఆ సీతాదేవిని అపహరించి తీసుకొని వెళుతుంటే జటాయు అనేటువంటి వాడు ఎదిరించి రావణుడి చేతిలో హతుడయ్యాడు. ఇప్పుడు రామలక్ష్మణులు సీతాదేవిని వెతుకుతూ అదిగో సుగ్రీవుడు అనేటువంటి వానరరాజు యొక్క స్నేహం చేశారు. ఆ సుగ్రీవుడు తన యొక్క సేనల్ని, వానరులు, భల్లూకాలు మొదలైనటువంటి సేనలన్నింటినీ కూడా నలుదిక్కుల ఈ సీతాన్వేషణకి పంపిస్తే దక్షిణ దిక్కు నుంచి ఇదిగో మేము వచ్చాము, అదిగో నేను ఆంజనేయుణ్ణి, హనుమంతుడు నా పేరు, నేను ఈ సముద్రాన్ని లంఘించి ఇదిగో లంకలోకి వచ్చాను అని అలా అతడు కథ చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. ఉపవాసాలతో శరీరమంతా కృషించిపోయింది, దేహమంతా దూషితమై ఉంది. సీతాదేవి శోకదేవతలాగా కనిపిస్తూ ఉంది. ఇలా ఉన్నటువంటి ఆ సీతాదేవిని చూసి ఈ కథంతా ఆమె విన్న తర్వాత ఓహో రామలక్ష్మణుల యొక్క గాథని విన్నది కాబట్టి ఆమె మనస్సులో ఒక రకమైనటువంటి భావం వచ్చింది. ఓహో ఇతడు నిజంగానే రాముడి యొక్క దూత అని. దానికి తోడు అవింజుడు అనేటువంటి వృద్ధ రాక్షసుడు త్రిజట ద్వారా ఇంతకు ముందే చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. రామలక్ష్మణులు సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నారు. వాళ్ళు ఇదిగో ఈ లంకకు వచ్చి ఆ సీతాదేవిని చూస్తారు, సీతాదేవిని వినిపిస్తారు, రావణుడిని సంహారం చేస్తారు, రాక్షస నాశనం జరగబోతుంది అని చెప్పినటువంటి మాటలు కూడా మళ్ళీ సీతాదేవి గుర్తు తెచ్చుకొని ఓహో ఇతడు రామదూత అని నమ్మకం కలిగింది. ఇప్పుడు ఆంజనేయుడు ఆ సీతాదేవిని పూర్తిగా నమ్మించడం కోసం అని చెప్పి తాను తెచ్చినటువంటి అంగుళీకాన్ని ఇవ్వటం కోసం అలా వస్తూ ఉన్నాడు సీతాదేవి దగ్గరికి. అలా వస్తూ ఉండేటప్పటికల్లా, తన దగ్గరికి వస్తూ ఉండేటప్పటికల్లా ఎందుకు వస్తున్నాడో ఆంజనేయుడు తెలియక మళ్ళీ అనుమానించింది, ఏదో రాక్షసమాయ అనేటువంటి భావనతో. కానీ ఆంజనేయుడు వచ్చి అదిగో ఆ రాముడి యొక్క అంగుళీకాన్ని గుర్తుగా ఇచ్చాడు. దాన్ని కళ్ళకద్దుకుంది. ఆ అంగుళీయాన్ని చూస్తూ ఉంటే రాముడిని చూస్తున్నట్టుగానే భావించింది. కారణం ఏమిటంటే 10 మాసాల నుంచి ఈ రాముడి యొక్క వియోగ దుఃఖంలో ఉన్నటువంటి ఆమె సీతాదేవి. అందువల్ల ఆ అంగుళీయాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టుగా అయిపోయింది, ఎక్కడలేని ఆనందం కలిగింది. ఆ తర్వాత ఆంజనేయుడిని అనేక విధాలుగా గౌరవించింది. ఓ ఆంజనేయ, నీ వల్ల ఈరోజు నేను మళ్ళీ సంతోషాన్ని పొందుతూ ఉన్నాను. ఇంతవరకు నాకు సంతోషం అనేటువంటిది లేదు, నా మనస్సు ఎప్పుడు కూడా దుఃఖంతోనే ఉంది, ఇంతవరకు నేను సంతోషపడలేదు. ఇదిగో ఈ క్షణంలో మాత్రమే నీ మూలాన నేను సంతోషపడుతున్నాను అని చెప్పింది. అప్పుడు ఆంజనేయుడు అన్నాడు, అమ్మా నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు, నాకన్నా మించినటువంటి వాళ్ళు మహావీరాధి వీరులైనటువంటి వానర సైన్యులు కోట్లాది మంది ఉన్నారు సుగ్రీవుడి దగ్గర. మా రాజు అయినటువంటి సుగ్రీవుడు మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు, ఆయన ఇంద్రపుత్రుడు కాబట్టి ఆయన జయించగలిగినటువంటి వారు లేరు. కాబట్టి మేమందరం కూడా ఖచ్చితంగా ఈ లంకా నగరానికి మేము రాబోతా ఉన్నాం, రామలక్ష్మణుని ముందు పెట్టుకొని మేము వచ్చి మిమ్మల్ని విడిపిస్తాం, దీంట్లో మీకేం సందేహం వద్దు. లేదు ఒకవేళ ఇప్పుడే నువ్వు గనక రాముడిని కలుసుకోవాలి అని అంటే దానికి కూడా నేను ఉపాయం చెప్తాను. నువ్వు గనక నా భుజాల మీద గనక కూర్చున్నట్లయితే నేను ఏ రకమైనటువంటి ప్రమాదం లేకుండా నిన్ను అక్కడికి తీసుకెళ్తా రాముడి దగ్గరికి అని అన్నాడు. అప్పుడు సీతాదేవి అంది, ఆంజనేయ నీవు నన్ను మొయ్యగలుగుతావా అన్నది. ఎందుకనంటే ఆంజనేయుడు ఇంత రూపంలో ఉన్నాడు. ఆ అంత రూపంలో ఉండి నేను నిన్ను మోసుకెళ్తానంటే నువ్వు నన్నేం మోస్తావు అని నవ్వుతూ అంది.
అనేటప్పటికి ఆంజనేయుడు, అమ్మా నా అసలు రూపం ఇది కాదు, ఇదిగో నా రూపం చూడమని చెప్పి దూరంగా వెళ్ళి అతడు తన శరీరాన్ని పెంచి చూపించాడు. ఓ ఆ బ్రహ్మాండమైనటువంటి శరీరం ఆకాశాన్ని అంటుతూ ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ రూపాన్ని చూసిన తర్వాత సీతాదేవి ఆశ్చర్యపోయి, అహో ఆంజనేయ, నీ సమర్థత ఏమిటో నాకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. అసలు నిజంగా ఈ 100 యోజనాల సముద్రాన్ని నువ్వు దాటొచ్చావనంటే నీ గొప్పతనం ఏమిటో నేను అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు నాకు సంపూర్ణంగా అర్థమైంది. నువ్వు నన్ను అలా తీసుకెళ్ళడానికి సమర్థత కలిగినటువంటి వాడివి, దాంట్లో ఏ సందేహం లేదు. కానీ నువ్వు వచ్చేటప్పుడు శత్రువుల యొక్క భయం నీకు లేదు, కేవలం ప్రయాణం చేయటం మాత్రమే. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి నన్ను కనుక తీసుకొని వెళుతుంటే వీళ్ళందరూ ఊరుకుంటారా? వీళ్ళు వెళ్ళి రావణుడితో చెప్తాడు, ఆ రావణుడు సేనల్ని పంపిస్తాడు, ఆ సేనలు నీ వెంటబడతా ఉంటాయి. నీ మీద కూర్చున్నటువంటి నేను భయంతో సముద్రంలో పడిపోవచ్చు. కాబట్టి నేను మాత్రం ఇలా రావటానికి నాకు ఇష్టం లేదు. అంతేకాకుండా దొంగలాగా రావణుడు నన్ను తీసుకొని వచ్చాడు, మరి నేను కూడా దొంగలాగా పారిపోవాలనా? కనుక ఇది తగదు. ఎప్పుడైతే శ్రీరాముడు తన యొక్క సోదరుడితో సేనలతో వచ్చి రావణుడిని వధించి ఈ ఈ లంకా నగరాన్ని ముట్టడించి నన్ను ధైర్యంతో, శత్రుత్వంతో, పరాక్రమంతో నన్ను తీసుకువెళ్తేనే నాకు అది గొప్పగా ఉంటుంది. అంతేగాని ఇలా గనక దొంగతనంగా వెళితే అది నాకు మర్యాద కాదు, అది రాముడికి కూడా తగినటువంటి పని కాదు, ఆయన్ని కూడా అవమానించినట్టు అవుతుంది. అందువల్ల అలా కాకుండా నువ్వు త్వరగా వెళ్ళి ఆ రాముడిని సిద్ధం చేసి మీరు ఈ లంకా నగరానికి రండి అని చెప్పింది. సరే అలాగే అని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకొని ఇప్పుడు రావణుడితో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. రావణుడి దగ్గరికి పోవాలి అని అంటే తనంతట తాను పోకూడదు. తనంతట తాను కనుక పోయినట్లయితే అది భిక్షాటన చేసినట్టుగా ఉంటుంది. అందువల్ల రావణుడే తనని పిలిపించుకోవాలి. అలా పిలిపించుకోవాలి అంటే ఏమిటి ఉపాయం అని ఆలోచించి ఆ అశోకవనంలో ఉన్నటువంటి చెట్లని, అక్కడ ఉన్నటువంటి ప్రాకారాలని, అక్కడ ఉన్నటువంటి కట్టడాలని అన్నిటిని కూడా ధ్వంసం చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ వనాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాడో ఆ వన రక్షకులైనటువంటి వాళ్ళు శూలాలు, బల్యాలు మొదలైనటువంటి ఆయుధాలన్నీ తీసుకొని హనుమంతుడి మీదకి వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఊరికే అలా తన యొక్క ముష్టిఘాతంతో, తన యొక్క వాలంతో, తోకతోటి వాళ్ళని సంహరించేస్తే మిగిలినటువంటి వాళ్ళు రావణుడి దగ్గరికి పరిగెత్తి చెప్పారు, అయ్యా ఎక్కడి నుంచో ఒక కోతి వచ్చింది, ఆ కోతి మన యొక్క అశోకవనాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తూ ఉంది, మేమందరం వెళ్తే మమ్మల్ని అందరినీ కూడా తన యొక్క బలంతో చంపేయటం జరిగింది, ఇదిగో మిగిలినటువంటి మేము పరుగులు తీసుకుంటూ నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాం అని చెప్పి ఎప్పుడైతే ఇలా చెప్పారో అప్పుడు రావణుడు మళ్ళీ గొప్ప సైన్యాన్ని పంపించాడు. పోయినటువంటి సైన్యం పోయినట్టుగానే పోతా ఉందే కానీ మళ్ళీ తిరిగి మాత్రం రావట్లా. మళ్ళీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే మళ్ళీ సైన్యాన్ని పంపించాడు. ఈ ప్రకారంగా 75 లక్షల మంది రాక్షసులు ఆ రోజున ఆంజనేయుడి చేతిలో హతమైపోయారు. అంతా హతమైపోయిన తర్వాత అప్పుడు రావణుడు సరే ఇక నేనే వెళ్తానని చెప్పి ఆయన బయలుదేరాడు. ఆయన బయలుదేరేటప్పటికల్లా రావణుడు కుమారుడు అయినటువంటి ఇంద్రజిత్ ఉన్నాడు, అతడి పేరు మేఘనాథుడు. ఇంద్రుడిని జయించాడు కాబట్టి ఇంద్రజిత్ అనేటువంటి పేరు వచ్చింది. ఆ మేఘనాథుడు అడ్డొచ్చి, తండ్రి ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళాలనా, కాబట్టి నువ్వు వెళ్ళాల్సిన పని లేదు, నేను వెళ్తాను సైన్యాన్ని తీసుకొని అన్నాడు. అప్పుడు ఆ ఇంద్రజిత్తు కంటే ముందు రావణుడి కుమారుడు అయినటువంటి అక్షయ్ కుమారుడు వస్తాడు. అన్నా నువ్వెందుకు వెళ్ళటం, నేను వెళ్తాను, ఒక కోతి ఇంత చేసింది అని అంటే ఆ కోతి సంగతి ఏమిటో నేను తెలుసుకుంటానని చెప్పి అక్షయ్ కుమారుడు వెళ్తాడు. రథాన్ని, మరి సారథిని, సేనని అన్నింటినీ వెంట పెట్టుకొని వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత ఇద్దరికి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుద్ది. ఇతడు అనేకమైనటువంటి బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు అక్షయ్ కుమారుడు. అతనేమో చెట్లని, అక్కడ ఉన్నటువంటి రాళ్ళని, పర్వత శిఖరాలని వాటిని తీసుకొచ్చి అతని మీద వేస్తూ ఉన్నాడు. చివరికి ఒక్కసారి వేసినటువంటి పెద్ద పర్వత శిఖరం ఒక దాన్ని వేసేటప్పటికల్లా ఆ శిఖరం క్రింద అతడి రథంతో పాటుగా తుత్తినిరై మరణించి పడిపోయాడు.
ఈ వార్తని వెళ్ళి చెప్పారు. రావణుడికి చాలా తీవ్రమైనటువంటి క్రోధం వచ్చింది. ఆ క్రోధంతో ఆ వానరుని సంహరించి తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపించాడు మేఘనాథుడికి, తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుకి. అప్పుడు ఇంద్రజిత్తు వచ్చాడు. ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. ఇంద్రజిత్తుతో వచ్చినటువంటి సేనంతా హతమైపోతా ఉంది. ఆ సమయంలో ఇంద్రజిత్తు వేసినటువంటి బాణాలన్నీ కూడా వ్యర్థమైపోతా ఉన్నాయి. ఎందుకనంటే ఆంజనేయుడికి దేవతలంతా కూడా కొన్ని వరాలు ఇచ్చారు. ఎప్పుడు అదిగో చిన్నతనంలో అతడు కాస్త ఆ సూర్యుడి దగ్గరికి పోయి మూతి కాలి పడిపోయి మరణించినప్పుడు ఆ వాయుదేవుడు కోపంతో అతన్ని ఒళ్ళో పెట్టుకొని కొండ గుహలోకి వెళ్ళాడు. ఆ కొండ గుహలోకి వెళ్ళినప్పుడు వాయువు కనుక లేకపోతే జీవుళ్ళు ఎవరు బ్రతకరు. కాబట్టి జీవుళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కొయ్యల్లాగా అయిపోయారు. అదిగో ఆ సమయంలో దేవతలంతా కూడా వాయుదేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు సమ్మె చేయటం ఏం బాగాలేదు, కాబట్టి నువ్వు గనక ఇలా గనక ఉంటే జీవుళ్ళు ఎవరు కూడా లోకంలో బ్రతకరు, కాబట్టి నువ్వు మళ్ళీ ఎప్పటి మాదిరిగా యథావిధిగా ప్రాణాన్ని ఇస్తూ ఉండాలి జీవులకి అని చెబితే, నా కుమారుణ్ణి బ్రతికిస్తేనే నేను ఇలా చేస్తాను. అప్పుడు అందరూ కూడా కుమారుణ్ణి బ్రతికించారు. బ్రతికించిన తర్వాత ఆ దేవతలంతా కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఆయుధాలన్నింటినీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా అతనికి అర్పిస్తూ ఉన్నారు. అలా అర్పించేటప్పుడే బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించాడు. మిగిలినటువంటి దేవతలంతా కూడా ఏ అస్త్రం చేత కూడా నీకు ఏ రకమైనటువంటి మరణం లేకుండా ఉండాలి అనేటువంటి వరాన్ని ప్రసాదించారు. అందుకనే ఈ ఇంద్రజిత్తు వేస్తున్నటువంటి అస్త్రాలన్నీ కూడా విఫలమైపోతున్నాయి. ఏది కూడా హనుమంతుడిని బంధించలేకపోతా ఉన్నాయి. అందుకని చివరికి అన్ని అస్త్రాలు విఫలమైన తర్వాత ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అయితే బ్రహ్మాస్త్రం వల్ల హనుమంతుడికి మరణం అయితే లేదు, కానీ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి, అంటే బ్రహ్మ మీద ఉన్నటువంటి గౌరవంతో ఆ అస్త్రాన్ని గౌరవించి అతడు లొంగిపోతాడు. అలా అస్త్రానికి లొంగి పడిపోతాడు ఆంజనేయుడు. అలా పడిపోగానే ఈ రాక్షసులు ఇప్పటిదాకా హనుమంతుడి మీద ఉన్నటువంటి కోపంతో గబగబా పరిగెత్తుకుంటా వచ్చి అక్కడ ఉన్నటువంటి తాళతో బంధిస్తారు. బ్రహ్మాస్త్రం వల్ల పడిపోయినటువంటి వాడిని తాళతో బంధించకూడదు, ఆ సంగతి వాళ్ళకి తెలియదు. తాళతో కనుక బంధిస్తే ఏముందంటే ఆ అస్త్రం యొక్క ప్రభావం పోద్ది. ఎప్పుడైతే అలా బంధించారో అస్త్ర ప్రభావం పోయింది, ఆంజనేయుడు హాయిగా మేలుకొని ఉన్నాడు. అయితే ఈ బంధనాలు కనుక తెలుసుకుంటే మళ్ళీ నేను రావణుడి దగ్గరికి పోవటానికి వీలు లేదు, ఇట్లా అయితే రావణుడి దగ్గరికి పోవటానికి వీలు ఉంటుందని చెప్పి అలా బందికానాలో ఉన్నట్టుగానే ఆ బంధంలోనే ఉండిపోయాడు. అప్పుడు ఇంద్రజిత్తు ఆ రావణుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. రావణుడి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత, తండ్రి ఇదిగో మన అశోకవనాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ కోతి ఇదిగో ఇదే అని చెప్పి అక్కడ కూర్చోబెట్టాడు. ఇప్పుడు రావణుడు అడుగుతున్నాడు, రే ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఈ లంకకి, నువ్వు ఇక్కడ వాడివి కాదు, నువ్వు రావడానికి కారణం ఏమిటి అని అన్నాడు. నీకు రాయవారితో ఎలా మాట్లాడాలో తెలియదు, నేను శ్రీరాముడికి దూతగా ఇక్కడికి వచ్చా, దూత ధర్మాన్ని నేను నిర్వర్తించాలి కనుక నేను నిన్ను గౌరవిస్తూ ఉన్నా, కానీ దూతని ఎలా గౌరవించాలో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. నాకు ఒక ఉచితమైనటువంటి ఆసనాన్ని ఇవ్వాలనేటువంటి విషయం కూడా నీకు తెలియకుండా నువ్వు అలా నన్ను బంధించి నిలబెట్టి మాట్లాడుతావు, ఇది తగదు అని చెప్పి తన యొక్క వాలాన్ని పెంచి ఆ వాలంతో ఒక ఆసనాన్ని తయారు చేసుకొని ఆ ఆసనం మీద కూర్చున్నాడు. రావణుడి యొక్క సింహాసనం కంటే కొంచెం ఎత్తుగా ఉండేది. ఇప్పుడు అడుగు నేను చెప్తాను అన్నాడు. మళ్ళీ అడిగాడు రావణుడు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎవరి దూతవు నువ్వు అని అడిగాడు. నేను శ్రీరామచంద్రుడి యొక్క దూతని, రామలక్ష్మణులు లేనటువంటి సమయంలో సన్యాసి వేషం వేసుకొని దొంగతనంగా సీతాదేవిని అపహరించుకొని తీసుకొని వచ్చావు, ఇది నువ్వు చేసినటువంటి తప్పు. పరస్త్రీ అపహరణ, పరభార్యాపహరణ అనేటువంటిది అధర్మమైనటువంటిది. ఈ అధర్మ కృత్యాన్ని నువ్వు చేశావు కాబట్టి నువ్వు శిక్షార్హుడివి. అయినప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు నీకు ఒక సందేశాన్ని పంపించాడు. అది ఏమిటనంటే, నీవు గనక తిరిగి సీతను తీసుకొచ్చి రామునికి అప్పచెప్పి క్షమాపణ కనుక కోరినట్లయితే నువ్వు మళ్ళీ జీవిస్తావు,
యథావిధిగా ఈ లంకని పరిపాలించుకుంటావు, కనుక ఇలా చేస్తావా లేదా, ఏ విషయం చెప్పు అన్నాడు. అప్పుడు రావణుడు అంటున్నాడు, సరే శ్రీరాముడు ఇక్కడికి వస్తాడా, రామలక్ష్మణులు వచ్చి మమ్మల్ని సంహరిస్తారా? ఆహా, అంతటి మనగాళ్ళ, ఎవరున్నారు మీకు సైన్యం? ఓ కోట్లాది మంది వానరులు ఉన్నారు, భల్లూకాలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మా సైన్యమే అని చెప్పారు. ఓహో అట్లాగా, అయితే మీ ఆయుధాలు ఏమిటి? మరి మీ సైన్యం ఎవరు, మీ సైన్యం ఎంత ఉంది, ఆయుధాలు ఏమిటి అని అడిగాడు ఆంజనేయుడు. అడిగితే రావణుడు చెప్పాడు, మాకు కోట్లాది సైన్యం ఉంది, రకరకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, శూలాలు ఉన్నాయి, పరిఘలు ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. మాకు మాత్రం అలా ఏమక్కర్లేదు, మాకు మా గోళ్ళే ఆయుధాలు, మాకు రథాలు, ఏనుగులు, గుర్రాలు అక్కర్లా, మాకు అన్ని చెట్లు మాకు నివాస స్థానాలే, మేము ఎక్కడైనా ఉండగలుగుతాం, ఎక్కడికైనా ఎగరగలుగుతాం, కాబట్టి మాకేం ఇవన్నీ కూడా అవసరమేమి లేదు. కానీ శ్రీరాముడు మాత్రం, రామలక్ష్మణులు వాళ్ళు దివ్యమైనటువంటి శక్తి స్వభావ స్వరూపులైనటువంటి వాళ్ళు, మహాపరాక్రమశాలులైనటువంటి వాళ్ళు. మీకు తెలుసు, ఖరదోషుల్ని దండకారణ్యంలో 14,000 మందిని ఒక్క రాముడే సంహరించాడు. ఆహా, అంత మునగాళ్ళ మీరు అని అన్నాడు. సరే, ఆ విషయం నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పుడు జరిగింది ఏమిటో నీకు తెలుసు కదా, 75,000 మంది నీ సైన్యం హతమైపోయింది, నేను ఒక్కడిని వచ్చా. అయితే మా దగ్గర ఉన్నటువంటి సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి ఆ సైన్యంలో అందరికంటే అల్పుణ్ణి నేను అన్నాడు. అంటే అల్పుణ్ణి నేను అని అంటే మిగిలినటువంటి వాళ్ళు నాకంటే ఇంకా పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. ఈ మాటతో ఆ రావణుడికి గుండె గుబేలమైపోవాలి, అదిగో అందుకోసం అన్నాడు. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటా ఉండేటువంటి సమయంలో మాట పెరిగింది. మరి సీతని వదిలిపెట్టడం అనేటువంటిది కల్లా, ఏం చేస్తాడో చేసుకోమను నీ రాముడు అని అంటున్నాడు. అలా అనేటప్పటికీ ఏమి చేసేది లేదు, నీ లంక మొత్తం సర్వనాశనం అయిపోద్ది, నువ్వు పుత్ర మిత్ర బాంధవ సహితంగా సర్వనాశనం అయిపోతావు, నువ్వు మళ్ళీ భూమి మీద జీవించేటువంటి అవకాశం లేదు అని ఆంజనేయుడు చెప్తే, వీటిని శిరచ్ఛేదన చేయండి అన్నాడు. ఎప్పుడైతే శిరచ్ఛేదన చేయండి అని రావణుడు ఆజ్ఞ జారీ చేశాడో, అంతలో వెంటనే విభీషణుడు లేచాడు. రావణుడికి తమ్ముడైనటువంటి వాడు విభీషణుడు, అయితే ధర్మాత్ముడైనటువంటి వాడు. తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే ఈయన కోరుకున్నటువంటి వరం కూడా అదే. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతటి ఆపద వచ్చినా నా మనస్సు మాత్రం ధర్మాన్ని తప్పకుండా ఉండాలి అని కోరుకున్నటువంటి వాడు. అటువంటి ధర్మమూర్తి అయినటువంటి విభీషణుడు లేచి, అన్నా నువ్వు చెప్పినటువంటిది అది సమంజసమైనటువంటిది కాదు, నీ ఆజ్ఞను వెనక్కి తీసుకో. ఈ వచ్చినటువంటి వాడు దూత, స్వయంగా నీ శత్రువు కాదు, అతడు రాముడికి దూత. కాబట్టి దూత గనక తన యొక్క యజమాని చెప్పమన్నటువంటి మాటలు చెప్పి వెళ్తా ఉన్నాడు కనుక అటువంటి వాడిని దూతను సంహరించడం అనేటువంటిది అది ధర్మం కాదు. కాబట్టి నువ్వు అలా వానరుణ్ణి సంహరించడం మంచిది కాదు. అంతేకాకుండా నువ్వు ఒక్క ఆంజనేయుడిని కనుక సంహరిస్తే మళ్ళీ ఇంకొకడు వస్తాడు, వాడు మళ్ళీ కొన్ని లక్షల మందిని సంహరిస్తే వాడొక్కడిని నువ్వు చంపుతావు. మళ్ళీ ఇంకోడు వస్తాడు, మళ్ళీ వాడు కూడా ఎంతమందిలో చంపితే నువ్వు వాడొక్కడిని చంపుతావు. ఇదా మనకు కావాల్సింది. కనుక ఇది ఏ రకంగా కూడా ఇది రాజధర్మం కాదు, ఇది రాజధర్మానికి వ్యతిరేకం. లేదు ఏదైనా శిక్షించాలి అని అంటే వేరొక రకంగా శిక్షించవచ్చు అన్నాడు. సరే, అట్లయితే కోతులకి వాలం అనేటువంటిది బాగా ప్రీతికరమైనటువంటిది, తోక ప్రీతికరమైనటువంటిది. అందుకని ఆ తోకకి బాగా గుడ్డలు చుట్టి నూనెలో తడిపి నిప్పు రాజేసి వదిలేసేయండి అన్నాడు. సరేనని వాళ్ళందరూ రాక్షసులందరూ కూడా వచ్చి ఆ హనుమంతుడిని బయటికి తీసుకొచ్చి అక్కడ గుడ్డలు చుట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు అలా చుడుతూ ఉన్నారు, ఈ తోకని పెంచుతూ ఉన్నాడు.
వాళ్ళు చుడుతూ ఉన్నారు, ఈ తోకని పెంచుతూ ఉన్నాడు. అలా పెంచి 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 ఆ లంకానగరంలో దొరికేటువంటి గుడ్డలన్నీ తీసుకొస్తా ఉన్నారు. అలా అన్ని చుట్టిన తర్వాత అప్పుడు ఆ తోకని కాస్త మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు దానికి నిప్పు ముట్టించాడు. ఇప్పుడు తగలబడేదంతా ఆ గుడ్డలే కానీ తోక కాదు. అందుకని దానికి నిప్పు ముట్టించిన తర్వాత వరుసన అక్కడి నుంచి లేచి ముందుగా రావణుడి యొక్క గృహం, ఆ తర్వాత కుంభకర్ణుడి గృహం, ఆ తర్వాత ఇంద్రజిత్తు గృహం, ఆ తర్వాత ప్రహస్తుడు, ధూమ్రాక్షుడు మొదలైనటువంటి వాళ్ళ గృహాలు, ఇలా అన్ని గృహాలని తగలబెట్టుకుంటూ వచ్చాం. అన్నిటి మీద కూర్చోవటం, తగలబడిన దాకా అక్కడే ఉండటం, అది తగలబడిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటి మీదకి రావటం, ఇలా వస్తూ ఈ ఇళ్ళు, వనాలు, మరి అన్ని రకాలైనటువంటి గృహాలు మొత్తం లంకానగరం అంతా కూడా భస్మీపట్నం అయిపోయేటట్టుగా అలా మొత్తం తగలబెట్టేశాడు. ఒక్క విభీషణుడి ఇల్లు మాత్రం వదిలిపెట్టి, విభీషణుడు అతడి యొక్క మంత్రులు 4, ఈ 5 ఇళ్ళు తప్పించి మిగిలినవన్నీ కూడా తగలబెట్టేశాడు. అలా తగలబెట్టి చివరిలో మొత్తం గుడ్డలన్నీ తగలబడిపోయిన తర్వాత ఆ తోకకి అంటుకుంటే దాన్ని ఆర్పుకోవటం కోసమని సముద్రానికి వెళ్ళాడు. సముద్రం దగ్గర నిప్పు ఆర్పుకుంటున్నాడు. అలా ఆర్పుకుంటూ ఉన్నప్పుడు గుర్తొచ్చింది, నేను అన్నిటినీ తగలబెట్టుకుంటా వచ్చాను, మరి సీతాదేవి ఉన్నటువంటి ఆ అశోకవనం సంగతి ఏమిటి? అబ్బబ్బా, అందుకనే కోతి బుద్ధి అనేది, ఎందుకనే అసలు నా పరిస్థితి ఏమిటి, ఎందుకు మర్చిపోయాను, అసలు నేను వచ్చింది దేనికి? ఆ సీతాదేవి జాడ తెలుసుకోవటం కోసం అని వచ్చి ఆ సీత ఉన్నటువంటి అశోకవనానికి కూడా నిప్పుంటిచ్చాను కదా, ఎలా ఉంది ఏమిటి అని అక్కడి నుంచి మళ్ళీ ఒక్కసారి అశోకవనంలోకి దూకాడు. అలా దూకిన తర్వాత ఇక్కడ సీతాదేవి, ఆ సీతాదేవి ఉన్నటువంటి ఆ చెట్టు, ఆ అరుగు, ఆ చుట్టుపక్కల సీతాదేవి చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. అగ్నిదేవుడు అక్కడ దాకా రాలా, అవతలనే ఉన్నాడు. ఇదంతా చూచాడు హనుమంతుడు. అమ్మా, నేను చాలా పొరపాటు చేశాను, నీ సంగతి పట్టించుకోకుండా నేను ఏదో ఆక్రోషంతో మొత్తం తగలబెట్టేశాను, కానీ సముద్రానికి వెళ్ళి నిప్పును ఆర్పుకునేటప్పుడు నాకు గుర్తొచ్చింది, అందుకని వచ్చాను. నువ్వు క్షేమమే కదా తల్లి అని అంటే, ఓ ఆంజనేయ, నేను క్షేమంగానే ఉన్నాను, నా గురించి నువ్వేం ఆలోచించాల్సినటువంటి పని లేదు, కనుక నువ్వు వెంటనే మా రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి అదిగో వాళ్ళని త్వరగా వచ్చినట్టుగా చెయ్యి. నేను ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ జీవించలేను, ఈ బాధ నేను పడలేను. అయితే ఇంత బాధ నేను ఎందుకు పడుతున్నాను అంటే, ఆనాడు బంగారు లేడి కోసమని నా భర్తని పంపించిన తర్వాత అక్కడ కేక విని లక్ష్మణుడు పోకపోతే ఆ లక్ష్మణుడిని అన్యాయంగా ఎన్నో మాటలు మాట్లాడారు. అదిగో ఆ మాటల యొక్క ఫలితం అనుభవించాలి కనుక ఇలా ఈ 10 మాసాల నుంచి నేను ఈ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఇక నీకు గుర్తుగా ఇదిగో నా చూడమని ఇస్తున్నానని చెప్పి చూడమని ఇచ్చి, ఇంతే కాకుండా నీకు ఒక విషయాన్ని, ఒక కథని నేను చెప్తాను, జరిగినటువంటి కథ, అది కూడా రాముడితో చెప్తే ఆయన చాలా సంతోషిస్తాడు అని. పూర్వం మేము దండకారణ్యంలో ఉన్నప్పుడు అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఓ పర్వతం మీద విశ్రాంతి తీసుకుంటా ఉన్నాం. ఆ సమయంలో శ్రీరాముడు నా ఒడిలో తన తలబెట్టుకొని పడుకొని ఉన్నాడు. అదే సమయంలో ఒక కాకి ఎక్కడి నుంచో వచ్చింది, నన్ను శరీరాన్ని పొడుస్తూ ఉంది. పొడుస్తుంటే రక్తం గారుతూ ఉంది. దాన్ని ఇదిలిస్తే పోతా ఉంది, మళ్ళీ వస్తూ ఉంది, పోతా ఉంది, మళ్ళీ వస్తూ ఉంది. ఇది ఎంతసేపటికి కూడా అలా పోకపోయేటప్పటికీ ఈ రక్తం చూచి శ్రీరాముడు లేచి, ఏమిటిది, ఏం జరుగుతుంది అని అంటే, అదిగో ఆ కాకి ఇలా నన్ను పొడుస్తూ ఉంది ముక్కుతో అని చెబితే, అప్పుడు పక్కనే ఉన్నటువంటి ఒక గడ్డిపోత తీసుకొని దాన్ని బ్రహ్మాస్త్రంగా మంత్రించి దాన్ని వేస్తాడు. ఆ కాకి అంటే కాకాసురుడు. ఆ కాకాసురుడు అన్ని చోట్లు తిరిగి, అన్ని లోకాలు తిరిగి, ఎవరు రక్షించకపోతే తిరిగి మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి ఆ రాముడి యొక్క పాదాల మీద పడ్డాడు. ఇదిగో ఈ కథని నువ్వు గనక గుర్తు చేస్తే రాముడు ఎంతో సంతోషిస్తాడు అని చెప్పి ఆ ఆంజనేయుడిని పంపించింది. ఇక ఆంజనేయుడు సీతాదేవి దగ్గర అనుమతి తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. సువేలాద్రిని ఎక్కాడు. ఆ సువేలాద్రి నుంచి అదిగో ఆ మహేంద్రగిరి పర్వతం మీదకి దిగాడు. అలా దిగిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి కోతులు అంటే అంగదుడు, జాంబవంతుడు, మిగిలినటువంటి వాళ్ళంతా కూడా
ఆంజనేయుడిని చూసి చాలా సంతోషిస్తూ కేరింతలు కొడుతూ, ఏమిటి చూసొచ్చావా సీతాదేవిని అని అడిగితే, ఓ సీతాదేవిని చూడటం, లంకని కాల్చడం రెండూ అయిపోయినాయి అని చెప్తాడు. దాంతో మహానందంతో వీళ్ళందరూ కూడా అదిగో ఆ మధువనం దగ్గరికి వస్తారు. ఆ మధువనం వాలి సుగ్రీవులకి ప్రాణప్రదంగా ఉన్నటువంటిది. అదిగో ఆ ప్రాణప్రదంగా ఉన్నటువంటి ఆ వనంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి రక్షకుల్ని కొట్టి అక్కడ వనాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఫలాలన్నీ కూడా కింద రాలబట్టి కింద వరకు తిని పారేసిన వరకు పారేసి ఈ గోలంతా చేయటం. ఈ గోలంతా చేసిన తర్వాత ఓహో వీళ్ళు సీతను చూసి వచ్చారని సుగ్రీవుడు అనుకొని వాళ్ళని పిలిపించడం, ఇదంతా కూడా మనం నిన్న చెప్పుకోవటం జరిగింది. ఆ విధంగా సీతాదేవిని చూచి తిరిగి వచ్చినటువంటి వాడు ఆంజనేయుడు. ఇక ఆంజనేయుడు వచ్చిన తర్వాత ఇక యుద్ధ ప్రయత్నాలు చేయబోతూ ఉన్నారు. మరి ఆ యుద్ధ ప్రయత్నాలు ఏమిటో, ఆ యుద్ధం చేసే ముందు మరి ఆ లంకా నగరానికి అందరూ ఎలా వెళ్ళారో, వెళ్ళిన తర్వాత ఏమి జరిగిందో, అక్కడ మళ్ళీ ఏ రాయబారాలు జరిగినాయో ఆ విషయాలన్నీ కూడా మనం రేపు చెప్పుకుంటాం.